మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డెవిల్ ఫిష్ ఈ పేరు వినగానే చెరువులో చేపలు పెంచే రైతులు మత్స్యకారులు హడలెత్తిపోతారు. దీని పేరులోనే ఉంది భయంకరమైన గుణం. దీన్ని తెలుగులో దెయ్యం చేప అని, మరో చేట విమానం చేప అని పిలుస్తారు. వన్స్ ఇది చెరువులోకి ఎంటర్ అయిందా ఇక అంతే, స్థానికంగా ఉండే చేపలన్నీ మటాష్. అలాంటి చేపే మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం కాట్రపల్లిలో చెరువులో దర్శనమిచ్చింది. ఈ చేప తన సంతానాన్ని తక్కువ కాలంలోనే 100 రెట్లు పెంచేసుకొని రైతులు వేసిన మేత మొత్తాన్ని తినివేస్తుంది. కేవలం మేత మాత్రమే కాదు, ఇది మాంసాహారి కూడా. తనకంటే చిన్నదైన ఇతర చేపల్ని సైతం మింగేస్తుంది. ఈ చేప కాలువల ద్వారా కొల్లేరులోకి ప్రవేశించి పరివాహక ప్రాంత చెరువుల్లోకి వ్యాపించింది. ఈ చేపను చంపేందుకు ఎన్నో మందులు వాడినా ఫలితం లేకుండా పోతోంది. ఇది వింతగా ఉంది. దీని మీద కొంచెం కింద నోరు ఉండడం జరుగుతుంది, పైన మొత్తం ఇక్కడ పుడుసులు ఉంది. అందుకోసం అని మేము దీన్ని చూపిద్దాం. ముళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ మీద కూడా ముళ్ళు ఉన్నాయి. మన అసలు దీన్ని ఏమంటారో కూడా మనకు తెలియదు, ఏ చేప అంటారో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇది మీడియా వాళ్ళకు కూడా చూపించడం జరుగుతుంది. రైతు కొన్ని లక్షల సంఖ్యలో చేప పిల్లలను చెరువులోకి వదిలితే దెయ్యం చేప దెబ్బకు అవి వేలల్లోనే మిగులుతున్నాయని గతంలో పలుచోట్ల మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇది చాలా మొండిది, భూమి పొరల్లోకి వెళ్ళి మరీ బతుకుతోంది. ఈ చేప నీరు లేకపోయినప్పటికీ 15 రోజులకు పైగా బతకగలదు. భూమి లోపల నుంచే గట్లను తొలుచుకొని మరీ చెరువులోకి వచ్చేస్తుంది. అంతేకాదు, ఒకవేళ వలలో చిక్కినా తన పదునైన పళ్లతో తప్పించుకుంటుంది. ఈ చేపలు మనుషులను కూడా కరిచి తీవ్రంగా గాయపరుస్తాయంట. నలుపు రంగుపై తెలుపు రంగు చారలతో ఉన్న అరుదైన డెవిల్ ఫిష్ను చూసేందుకు కేసముద్రంలోని ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు.